ఎగరబోతోంది, కోటను బీటలు వారేలాగా చేశారు. ఏంటి మీ విజయానికి మేజర్గా ఏది వర్కౌట్ అయింది అని అనుకుంటున్నారు? అంటే మమతా బెనర్జీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు ఇవన్నీ మీకు కలిసి వచ్చాయంటారా? లేదు అనంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, మోదీ పాలన కావచ్చు, దేశంలో మెల్లగా ఒక్కొక్క రాష్ట్రాన్ని కూడా పాలించడానికి ఆ దిశగా వెళ్తున్నటువంటి బీజేపీని నమ్మి ప్రజలు మీ వైపు చూశారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? బీజేపీ నమ్మటం ఒక బెంగాల్తో మొదలు కాలేదండి. సుమారు 19 రాష్ట్రాల తర్వాత 20వ రాష్ట్రం. దేశం కాదు ప్రపంచం కూడా బీజేపీని నమ్ముతుంది. బీజేపీ ఉంటే భారతదేశం సేఫ్ ఉంటుంది, భారతదేశం సేఫ్ ఉంటే ప్రపంచం సేఫ్ ఉంటుంది. కాబట్టి ఇది పశ్చిమ బెంగాల్ బీజేపీకి మీరు అన్నప్పుడు దీని కోటలు కాదండి. ఒకప్పుడు వందే మాత్రం పుట్టిందమ్మా ఈ నెలలో, అందరూ మర్చిపోయినారు. వందే మాత్రం పుట్టిన నెల, భారత్ మాతకు జయన నినాదం కూడా అదే గడ్డపై. జనసంఘ్ కూడా బీజేపీ సింధు కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అక్కడ. కాబట్టి దీది అనేది ఏదో మొన్న ఒక చీకటి అధ్యాయం మాత్రమే. దీది అధ్యాయం ఓన్లీ 2011 నుంచి చీకటి అధ్యాయం. ఆ చీకటి అధ్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చడానికి మరి మీకు ఇన్ని దశాబ్దాలు పట్టింది కదా. లాస్ట్ టైం కూడా మీరు ఆవిడ్ని ఢీకొన్నారు, కానీ ఏదో లాస్ట్ మినిట్ లో కాస్త 5% ఓట్లతో మీరు మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈవెన్ దో మళ్ళీ అక్కడ ఆవిడే కదా మళ్ళీ పరిపాలించింది కూడా. నేను ఏమంటున్నాను, ఓకే ఏదేమైనా ఈ విజయము మొత్తానికి ఒక సామాన్య కార్యకర్తలకు కూడా ఒక ఉత్సాహం ఇచ్చింది ఈరోజు భారతదేశంలో బీజేపీ శ్రేణులకు. ఓకే, వాజ్పేయి గారు అన్నట్లు హర్ జగపే హర్ నీలపే పూల్ కిలేగా, చీకటి తొలగిపోతుంది వెలుతురు వస్తుందని ఏదైతే వాజ్పేయి గారి నినాదం ఉందో అదిగా చివరికి 20-21 రాష్ట్రం కూడా ఆ వెలుగు విస్తరింపజేసింది. ఈ విజయం మామూలు విజయం కాదమ్మా, ఇది జాతీయవాదులందరికీ ఇది ఒక భావోద్వేగ క్షణం. ఎందుకంటే ఈ దేశంలోనే కొందరిని అతి కిరాతకంగా అతి దారుణంగా హింసించింది ఆ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఈ రోజు అక్కడ ఈ రెండు శాంతి కబోరాలు, ఎందుకంటే అల్లాహో అక్బర్ అని ప్రశాంతంగా అనుకోవచ్చు, జై శ్రీరామ్ అనే నినాదాలు కూడా మారుకోవచ్చు. ముఖ్యంగా ఈ విజయంలో ముస్లింల పాత్ర బాగా గొప్పదమ్మా. ఎందుకంటే ముస్లింలు జాతీయవాదం వైపు నిలిచారు, భారతీయ జనతా పార్టీ వైపు నిలిచారు, బహిరంగంగా అన్నిటిని తెగించి రోడ్లకు వచ్చి ప్రచారం చేశారు ముస్లిం సోదరులు, ముస్లిం మహిళలు. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ అందరి పార్టీ. ఇది ఒక ఈ విజయంతో బీజేపీ కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి పార్టీ, హిందుత్వ పార్టీ అనేటువంటి ఏదైతే ఒక మరక ఉందో దాన్ని తొలగించినట్టు అయింది అనుకుంటున్నారా? ఎందుకంటే ముస్లింలు కూడా మీ వైపు చూశారు కాబట్టి. అది 100% అండి ఈ విజయంతో తొలగిపోయింది. దీని ముఖ్యంగా ఈ విజయంలో ఏదైతే జాతీయవాదం ఉన్న ముస్లిం సోదరులందరూ, మరి ముఖ్యంగా ముస్లిం మహిళలకు అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. మరి ఈ రోజు ఆ వెస్ట్ బెంగాల్ ఉన్న ప్రతి ఓటర్కు ఏదైతే విజయంలో భాగస్వామ్యం ఉందో ఒక శాసనసభ్యుడిగా తెలంగాణ ప్రజల తరఫున పాదాభివందనం చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచమంతా ఎదురు చూసింది ఈ పథకం గురించి. ఈ ఒక దేశమే కాదు, ప్రపంచం కూడా ఎదురు చూసింది. కాబట్టి ఎన్ని రోజులు ఏదైతే అరాచక పరిపాలన, ఒక అవినీతి పరిపాలన, ఒక అహంకార పూరితమైన పరిపాలన, మెజార్టీ ప్రజలను ఒక ద్వితీయ శ్రేణి ప్రజలుగా హింసించిన ఒక ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడారు. కాబట్టి ఈ విజయం మామూలు విజయం కాదు, ఇది దేశ ప్రజలందరూ సంబరాలు చేసుకుంటున్న విజయము. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఇది ఒక అంకె మాత్రమే. కాబట్టి ఏదేమైనా వెస్ట్ బెంగాల్ 15 సంవత్సరాల నుంచి మొత్తం కుప్పకూలిన అన్ని వ్యవస్థలని తిరిగి పునర్జీవం చేయాలి, తిరిగి జాతీయవాదం నింపాలి, భారతదేశంలో ఒక బ్రహ్మాండమైన రాష్ట్రంగా ముందంజలో తీసుకెళ్లాలి. అయితే బెంగాల్లో సందేశ్ ఖాళీ వంటి ఘటనల తర్వాత మహిళా రక్షణ అంశంపై మీరు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో అదే ఈ భారీ ఆధిక్యాన్ని ఇచ్చిందని అనుకోవచ్చు అంటారా? ఒకటే పోరాటం కాదు, అంటే ఇది కూడా యాడ్ అయింది. అవును, కరెక్ట్. మహిళల కన్నీరు ఊరికనే పోతుందండి. ఒక మహిళల కన్నీరు అరాచకంగా